సీట్ల 10 సీట్లు కలిసినాయో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మరి అవి బయటకు వస్తాయి కావచ్చు. స్టాలిన్ అయితే పక్క ఇంత నిర్భయంగా ఇప్పుతున్నంటే ఏదో పెద్ద స్కెచ్ చేసిండు స్టాలిన్. చూద్దాం మరి దీనికి విజయ్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తాడో. అక్కడ హరీష్కు డెవలప్మెంటల్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? ప్రజలు 5 ఏళ్లకు తీర్పునిచ్చారు. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు శిక్ష వేస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హరీష్కి డెవలప్మెంటల్ అని చెప్పేసి చెప్తాడు. మరి ఏందో ఉద్దాం వార్త. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనే అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధితో మంత్రి మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలన్న హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రజలు మాకు 5 ఏళ్లకు అధికారం ఇచ్చారు, 2.5 ఏళ్ళకి ఎందుకు అసెంబ్లీ రద్దు చేస్తాం అన్నారు. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. గడిచిన 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో హరీష్ రావుకు తెలుసు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే తీర్పు ఏముంది? 2 కాళ్ళు లేనివాడు చూసుకుందాం రా అని సవాల్ విసిరినట్లే బీఆర్ఎస్ నాయకుల సవాలు ఉంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదన్న ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెలగక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. నా నియోజకవర్గం పాలేరులో కేటీఆర్ విమర్శలు ఇదే కోవలకి వస్తాయని, బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర విమర్శలకు ప్రతిసారి స్పందించనని అన్నారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతా, కేటీఆర్ను అరెస్టు చేస్తేనే బాంబులు పేల్చినట్టు కాదు, ప్రజలు చీకొట్టిన బాంబులు పడ్డట్లే ఏ వ్యక్తి మీద వ్యక్తిగత కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసిన వాళ్ళను జైల్లో వేస్తేనే శిక్షించినట్లు కాదు, ప్రతి ఎన్నికల్లో వాళ్ళను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు. తమిళనాడు లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీజేపీవి పగటి కాలంలో అంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హరీష్ రావుకు డెవలప్మెంటల్ అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులంట. 23 మంది నాన్ కేడర్ అధికారులకు బదిలీలు. వరంగల్ సిపిగా శ్వేత, సిఐడి, ఏసీబీ ఇంటెలిజెన్స్లో కొత్త నియామకాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీ పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. రాష్ట్ర హోంశాఖ 23 మంది నాన్ కేడర్ పోలీస్ సూపరింటెండెంటర్లు, అదనపు పోలీస్ సూపరింటెండెంట్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక విభాగాలైన సిఐడి, అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, హైడ్రా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, నార్కోటిక్స్, ఈగల్ ఫోర్స్, పోలీస్ కమిషనరేట్లలో విస్తృత మార్పులు చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంబంధిత అధికారులను రిలీవ్ చేసి కొత్త పోస్టింగ్లలో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. వరంగల్ సిపిగా శ్వేతను నియమించడం జరిగింది. వెయిటింగ్లో ఉన్నటువంటి ఏ లక్ష్మిని ఎల్బీ నగర్, మహేశ్వరం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ బృందం, సైబర్ నేరాలు, మహిళల భద్రత విభాగం డీసీపీగా నియమించారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా మహమ్మద్ అష్ఫక్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న జె రాఘవేందర్ రెడ్డిని హైదరాబాద్ గోల్కొండ జోన్ డీసీపీగా నియమించారు. గోల్కొండ డీసీపీగా ఉన్న జి చంద్రమోహన్ను అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ ఆయన సేవలను ఏసీబీకి కేటాయించారు. ఏ బాలకోటిని సిఐడి ఎస్పీగా నియమించారు. సిఐడిలో పనిచేస్తున్న జె అనన్యను డీజీపీ కార్యాలయంలో ఏఏజీగా బదిలీ చేసిరట. మహమ్మద్ ఇక్బాల్ సిద్దికి, ఏ రామ్రెడ్డి, ఎస్ రమేష్లను ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమించారు. పి శ్రీనివాసరెడ్డిని సిఐడి ఎస్పీగా, ఎస్ శ్రీనివాస్ను మరో సిఐడి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఇంతమందిని బదిలీ చేయడం వెనుక మరి ఏదైనా కారణం ఉందా, లేదంటే నార్మల్గానే చేశారన్నది కూడా మనం చూడాలి. ఒక్క ఓటు కూడా పోవద్దు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. పేదలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా ముంబై వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలతో ఇబ్బందులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ముందుగా పవన్ కళ్యాణ్ వార్త ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, సర్జరీతో. మరొకసారి భుజం సమస్య, దానిపైన
ముంబై వెళ్ళిండు. సో ఇది సతీమణితో కలిసి ప్రస్తుతమైన ఒక మాల్లో ఉన్నారు. ఈ పాకాల సంథింగ్ లక్ష్మీనరసింహస్వామి అనుకుంటాను, మంగళగిరి. ప్రతి సంవత్సరం కూడా దీక్ష పడతాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా 2 భుజాల్లో తీవ్ర నొప్పితో పాటు రొబేటర్ కఫ్ కండరాల గాయాలతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ముంబై చేరుకున్నారు. అక్కడ ప్రముఖ కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యులను కలిసి సమగ్ర పరీక్షలు చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి అన్న కొణిదెల కూడా ముంబై వెళ్లారు. గతంలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వైద్యుల తాజా పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా 2 భుజాలకు సంబంధించిన రొటేఫర్ కఫ్ కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కదలికల్లో నొప్పి, చేతులను పైకి ఎత్తడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం గాయం తీవ్రత, కండరాల పరిస్థితి, కోలుకునే పురోగతిని అంచనా వేయడానికి సమగ్ర పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అసలే మళ్ళా మనోడు మాట్లాడుతున్నప్పుడు ఆవేశం వస్తే ఆగలేడు. చేతులు, ఈ 2 చేతులు, భుజాలు మొత్తం కూడా పైకి వెళ్ళిపోతాయి గాల్లోకి. ఇట్లా బాగా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎత్తలేకపోతున్నాడంట, మాట్లాడలేకపోతున్నాడంట. అంటే ఆవేశం వచ్చినప్పుడు మనం చూస్తాం పవన్ కళ్యాణ్ స్పీచ్లు గతంలో కూడా చూసినాం. చేతులు ఊపడం కానీ, చేతులను గట్టిగా ఇట్లా అని చెప్పేసి ఇట్లా అనడం కానీ గతంలో చూసిన డైలాగ్ గుర్తుంది కదా, ఏంది అది, జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పేసి ఆ డైలాగ్ కొట్టినప్పుడు ఆ చేతులు. సో అట్లా ఉండడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఆదిలాబాద్ అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా పార్టీ మండల అధ్యక్షులు, BLAలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం బేలా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన SIR ప్రక్రియ పట్ల శ్రేణులకు ఆహ్వానంగా కల్పించారు. BLAలతో టచ్లో ఉంటూ ప్రక్రియను పరిశీలించాలన్నారు. మృతుల ఓట్లు తప్ప మిగతా ఓట్ల విషయంలో తగు జాగ్రత్తలు అవసరమన్నారు. ఎవరి ఓటైనా తొలగిస్తే సమాచారం అందించాలని చెప్పారు. ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కొండా గంగాధర్, కోల నరసింహులు, శాంతన్రావు, నిమ్మల గౌతమ్ రెడ్డి, అశోక్, అరవింద్, జైనద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, బేలా మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, సర్పంచులు దందెల వినోద్, గంభీర్ ఠాక్రే, శంకర్ బోక్రే, టెక్కం సత్యపాల్, ఉప సర్పంచుల అధ్యక్షులు సాగర్ ఠాక్రే, ఉప సర్పంచులు ప్రకాష్, బండి సుదర్శన్,